ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఈనాడు రెడ్డి రావులు గోబ్యాక్ అనే నినాదాన్ని రెడ్డి రావుల గోబ్యాక్. రెడ్డి రావుల పాలన పోవాలి, బహుజన రాజ్యం రావాలి. రెడ్డి రావుల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలవుతుందో, ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ భూములను అమ్మేది రంగ సంస్థలను నిర్వీర్యం చేసేది వారే ప్రైవేటు. రంగ సంస్థల మార్గంలో ప్రోత్సహించేది వారే. మన ఉద్యమమే బహుజన ఉద్యమమే. రావుల పాలనలో విద్య లేదు, ప్రైవేట్ స్కూల్ కి బస్ వేసినట్టుగా గవర్నమెంట్ స్కూల్ కి కూడా బస్ వేసేటట్టు హాస్పిటల్ని ఎవడు పెద్దోడు వచ్చి బాగు చేయడు. వాడికి హాస్పిటల్ బాగుండాలని కోరుకోడు. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు యూనివర్సిటీలు విద్య. ఈ ఎస్సీ హాస్టల్లో ఇంత ఘోరంగా అంటే బజార్ల బస్ స్టాండ్ కాడ బజార్ల రోడ్ల మీద ఎట్లా ఉంటుందో హాస్టల్ కంపౌండ్ లో ఇట్లా అధిక ఫీజులు, ప్రైవేటు దవాఖానాల్లో అక్రమ వసూళ్లు. రెడ్డి రావులవే. అగ్రవర్ణాలు వందల వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ నిర్మాతలు, ఆ హీరోలు, ఆ ఇండస్ట్రీలో బీసీఎస్సీ ఎస్టీల పాత్ర ఉందా? రెడ్డి రావులవి అప్పులు, బహుజనులవి 90% టాక్సీలు కట్టేది. ఈ దేశంలో ఇదా ఇల్లు అంటారు ఎవరైనా? రోడ్లు వేస్తున్నారు, వరి పండిస్తున్నారు, కందులు పండిస్తున్నారు, పెసర్లు పండిస్తున్నారు, భూములు పండిస్తున్నారు. కానీ ఈ పిల్లవాడికి మీకు రాజ్యం అన్నం పెట్టట్లేదు నాన్న. ఈ రాజ్యం మనకు అన్నం పెట్టట్లే, ఈ రాజ్యం మనకి చదువు చెప్పట్లే. మరి నీ సెల్ ఫోన్లలో నీ ఆకలి గురించి, నీ బిడ్డల బడి గురించి, నీ హాస్పిటల్ గురించి, నీ చేతికి భూమి రావాలని పార్లమెంట్ లో ఎవడన్నా మాట్లాడిందా? నీ ఎంపీ, నీ ఎమ్మెల్యే ఎవడన్నా అసెంబ్లీలో మాట్లాడిందా? మనకి భూమి పెట్టేది, మనకి భూమినిచ్చేది, నీకు దవాఖాన ఇచ్చేది, నీ బిడ్డలకు బడి ఇచ్చేది ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్. ఆ అసెంబ్లీలో పార్లమెంట్ లో నువ్వు ఓటర్ సీసాకి అమ్ముకున్నావు కదా ఓటు. ఆ ఎమ్మెల్యే నీ హాస్పిటల్ గురించి, నీ భూమి గురించి, నీ దవాఖాన గురించి, నీ బిడ్డల గురించి ఎప్పుడన్నా అసెంబ్లీలో మాట్లాడిందా? మరి ఎందుకు వేస్తున్నామో వానికి ఓటు? వాని బొంద మీద వేయడానిక? దేనికి ఓటు? దేనికి వేస్తున్నావు ఓటు? అసెంబ్లీని మనకు ఉపయోగపండి. గొల్లలకి, సాగలోళ్ళకి, మంగళోళ్ళకి, మాలోళ్ళకి, మాదిగోళ్ళకి, పద్మశాలకి, గౌళ్ళకి మనకి అసెంబ్లీలో ఉపయోగపండి. ఒక్క సంతకంతో భూమి మొత్తం పంచిపారేస్తాం తెలంగాణలో. ఒక్క సంతకంతో